సెల్ఫ్ గోల్స్ కి అడ్డాగా బీఆర్ఎస్ మారిపోయింది. ఒకరు తప్పు చేస్తే మరొకరు దాన్ని కరెక్ట్ చేసే వాళ్ళు ఉండాలి. కానీ తప్పులు చేయడంలో బీఆర్ఎస్ నేతలు పోటీ పడుతున్నారు. అధికారం కోల్పోయారనే ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు బీఆర్ఎస్ నిజం చేస్తుంది. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ చేసిన ఓ పోస్టు వివాదాస్పదమైంది. దీంతో మంత్రి ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు పెట్టడం, ఆ తర్వాత బీఆర్ఎస్ కు వార్నింగ్ ఇవ్వడం రెండూ జరిగాయి. దెబ్బకు బీఆర్ఎస్ ఆ పోస్ట్ ను డిలీట్ చేసింది. దీంతో మరో రాష్ట్రం మొదలైంది. పోస్ట్ డిలీట్ చేసిందంటే తప్పు ఒప్పుకున్నట్లే కదా అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అసలు తప్పులు చేయడం ఎందుకు, తల వంచుకోవడం ఎందుకు అనే ప్రశ్నలు సొంత పార్టీలోనే తలెత్తుతున్నాయి. రీసెంట్ గా ఓ కార్యక్రమంలో చేనేత కార్మికుల సమస్య పరిష్కరించాలని కోరుతూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కొండా సురేఖకు మెడలో నూలుపోగు వేశారు. చేనేత కార్మికుల సమస్యలకు గుర్తుగా ఆ క్లాత్ ఇచ్చారు. కానీ బీఆర్ఎస్ శ్రేణులు దాన్ని తప్పుగా చిత్రీకరించారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ అంటూ సమాజం తలదించుకునేలా పోస్టు పెట్టారు. వారి ఉద్దేశాలు చెప్పాలన్నా కూడా మాటలు రాని విధంగా ఆ పోస్ట్ ఉంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర ధర్నా చేశారు. ధర్నాకు దిగిన వారిపై కూడా బీఆర్ఎస్ నేతలు దాడికి దిగారు. దీంతో ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర మంత్రి సైతం కన్నీరు పెట్టుకునే దుస్థితి వచ్చింది. అన్నా చెల్లెల సంబంధాన్ని కూడా ఇంత తప్పుగా చిత్రీకరిస్తారా అని కొండా సురేఖ కన్నీరు మున్నీరు అయ్యారు. బీఆర్ఎస్ చేష్టలు మితిమీరాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ను మాత్రమే కాకుండా వారి ఇంట్లో మహిళలను కూడా కొండా సురేఖ ప్రశ్నించారు. ఓ మహిళపై ఇలాంటి పోస్టులు పెట్టడం న్యాయమా అని నిలదీశారు. హరీష్ రావు ఫోటోతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ నుంచి ఆ పోస్ట్ రావడంతో హరీష్, కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఇంకోసారి ఇలాంటి నీచమైన ఫోటోలు పెడితే వీధుల్లో తిరిగే ప్రసక్తే లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. పశువుల కన్నా కొంత నీతి నియమం ఉంటుంది. కానీ ఈరోజు ఆ నీతి నియమాలు మరిచి పశువుల కంటే అధ్వానంగా ఈరోజు పోస్టులు పెట్టిస్తూ మరి మాలాంటి వాళ్ళని అవమానపరుస్తున్న కేటీఆర్ కబడ్దారని చెప్తా ఉన్నాను. ఇక ముందు మీ సోషల్ మీడియాలో ఇట్లాంటి పోస్టులు పెడితే క్షమించేది లేదు అని కూడా చెప్తా ఉన్నాను. మా కార్యకర్తలను కొట్టినందుకు మూల్యం కూడా చెల్లించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని కూడా చెప్తా ఉన్నాను. నాలాంటి ఆడబిడ్డ శాపం తప్పకుండా తగులుతుంది. నా జీవితంలో ఈ రోజు వరకు నాకు ఒక చిన్న మచ్చ కూడా నా రాజకీయ జీవితంలో లేదు. నేనంటే ప్రతి పార్టీలోని నాయకులు కూడా నన్ను గౌరవిస్తారు. అక్క అని నోటి నిండా పిలిచి నాతో మాట్లాడతారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తే నన్ను అందరూ అక్క అని పిలుస్తారు. నా భర్తను అందరూ కూడా బావ అని పిలుస్తారు. ఎవ్వరు కూడా నన్ను మేడం అని పిలిచినా కూడా నేను ఒప్పుకోను. నన్ను మేడం అని పిలవద్దు, అక్క అని పిలవండి అని నేను పిలిపించుకుంటాను. అటువంటి వ్యక్తిత్వం ఉన్న నన్ను ఈరోజు ఇంత అసభ్యమైన పోస్టింగ్ పెట్టి నన్ను ఇబ్బంది పెట్టేటువంటి పని చేసిన కేటీఆర్ను మరి నిజంగా హెచ్చరిస్తా ఉన్నా. నేను సోషల్ మీడియా బంద్ చేసుకో, లేకపోతే తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ కూడా మరి ఇది గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ఏదో ఒక రోజు కొండా సురేఖ ప్రెస్ మీట్ తో బీఆర్ఎస్ లో కదలిక మొదలైంది. వెంటనే ఆ పోస్ట్ డిలీట్ అయింది. ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తుంది. దిగజారుడు పోస్టులు కామెంట్స్ చేయడం ఎందుకు, మళ్లీ వాటిని వెనక్కి తీసుకుని తప్పు అంగీకరించడం ఎందుకు అని తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే తల్లి చేనులో మేస్తే పిల్ల గట్టున మేస్తుందా అనే సామెత గుర్తు చేస్తున్నాయి రాజకీయ వర్గాలు. స్వయంగా కేటీఆర్ఏ నోటి దురుసు ప్రదర్శించినప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో సాంప్రదాయమైన పోస్టులు వస్తాయనుకోవడం అమాయకత్వమే అవుతుందని అంటున్నారు. మహిళలను ఉద్దేశించి బ్రేక్ డాన్సులు వేసుకోండి కొన్ని రోజుల క్రితం కేటీఆర్ అన్నారు. ఆ తర్వాత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో క్షమాపణలు కోరారు. ఇలాంటి కామెంట్స్, పోస్టులు బీఆర్ఎస్ నుంచి సర్వసాధారణమైపోయాయి. హరీష్ రావు గారు డీపీ పెట్టుకొని మరీ పెట్టారు వాళ్ళు కామెంటు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇద్దరు కూడా బేషరత్గా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. డిస్కో డ్యాన్సులను మాట్లాడిన కేటీఆర్, డిస్కో డ్యాన్సులు నేర్పిందే నీ చెల్లె. ఎందుకంటే బతుకమ్మ ఆటకు కొన్ని కోలాటాలు, కొన్ని ఒక పద్ధతులు ఉన్నాయి. బతుకమ్మ ఆట చుట్టూ డిస్కో డ్యాన్సులు ఆడడం నేర్పిందే నీ చెల్లె. అది నీ చెల్లె నుంచి వచ్చిన సంస్కృతి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఎందుకంటే అమెరికా సంస్కృతిని తీసుకొచ్చి ఈరోజు బతుకమ్మల దగ్గర ప్రవేశపెట్టిందే నీ చెల్లె. దాని యొక్క అందాన్ని, దాని యొక్క పండగ సంబరాలను కూడా పొడగొట్టింది నీ చెల్లె. అటువంటి అలవాట్లు మీ కుటుంబంలో ఉన్నాయి. అది ఇతరుల మీద రుద్దే ప్రయత్నం చేస్తాను. కాబట్టి బేషరత్గా క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే
తప్పకుండా తగిన యాక్షన్ ప్రభుత్వం నుంచి తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తుంది.